హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. నా లైఫ్‌లో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్కెటింగ్ చేశాను. ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఇంజినీరింగ్ అయిపోయానేంటండి. నా మార్కెటింగ్ కూడా 2 ఇయర్స్ పట్టింది. బట్ ఇంజినీరింగ్ హాఫ్ అన్ అవర్‌లో ఫినిష్ అయిపోయిందండి. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ స్టే విత్ అస్. ఇది మా పిల్లల కోసం అని చెప్పి మేము తీసుకున్న క్యాండీ హౌస్ అండి. అందులో ఇలా ఒక షీట్ ఇచ్చారు. సో, మనకి ఎన్ని పైప్స్ వచ్చాయి, దాన్ని ఏ విధంగా ఫార్మ్ అవుట్ చేయాలి అండ్ నాకైతే ఇది ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ లాగానే అనిపించిందండి. సో, ఇది వచ్చేసి దాని పైనుంచి వేసే క్లాత్ అండ్ పక్కన వచ్చేసి స్టాండ్స్, ఒకటి చిన్నవి ఇంకొకటి పెద్దవి. స్టార్టింగ్ చూసినప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేయాలి అని చాలా టఫ్ అనిపించింది. బట్ ఆ పేపర్ని ఒక 5 మినిట్స్ ఆ షీట్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమైపోతుందండి. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన క్యాండీ హౌస్ అండి. సో, మొత్తం పైప్స్ అన్ని అడ్జస్ట్ చేశాక పైనుంచి వేసేది. చూడండి, ఇది వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చిన షీట్ అండ్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి 2 పైప్స్కి మనం స్టాండ్ జాయింట్ చేయాలి. లైక్ పీవీసీ పైప్లకి ఉంటుంది కదండి, జాయింట్స్ చేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి ఇలా షార్ట్వి పైప్స్కి నేను ఎల్లో కలర్ తోటి అటాచ్మెంట్ చేశాను. సో, ఇవి అన్నీ సెట్స్ అండి. అండ్ తర్వాత ఈ కలర్ లైన్స్ ఇవి అంటే కొంచెము చిన్నగా ఉంటాయి, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో, అవి కూడా మనం అన్ని ఫస్ట్ థింగ్ జాయింట్ చేసి పెట్టుకోవాలండి. షీట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు మనకి క్లియర్ ఇండికేషన్స్ ఇస్తారండి. A1 అని, B1 అని, D1 అని. సో, వాటికి సైజెస్కి తగ్గట్టుగా, ఆ కలర్స్ తగ్గట్టుగా అవి కొంచెం మనము ప్రాపర్గా ఫాలో అయిపోతే చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఇవన్నీ అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ అండ్ హారిజాంటల్ కిందికి నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు అని అర్థమైంది. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి. అండ్ ఐమ్ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నా వీడియోస్ని చాలా వరకు చూస్తున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూస్తే నాకు ఆ సబ్స్క్రైబ్ బటన్ 1+1+1 అన్నట్టుగా ఇంక్రీజ్ అవుతుంటే నాకు చాలా ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారండి. సో, ప్లీజ్ మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్యాండీ హౌస్ ప్రిపరేషన్లో నాకు నా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. అఫ్కోర్స్ మనం కంటే ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మనము పిల్లలతోటి చేపిస్తే వాళ్ళకి బ్రెయిన్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. అండ్ ఇంకా చాలా విషయాలలో కూడా వాళ్ళు యాక్టివ్గా అవుతారు. అండ్ ఇంకేదైనా ట్రిక్కీ ఉన్నా కూడా దే కీప్ ద బ్రెయిన్ ఇంటూ వర్కింగ్ కండిషన్ అండి. సో, నేను ఇలా వర్టికల్ అండ్ హారిజాంటల్ అంటే మనకి చిన్న పైప్స్ వచ్చేసి ఒక సైడ్ అండ్ పెద్ద పైప్స్ వచ్చేసి ఒక సైడ్ నేను ఇలా ఎల్లో వాటితోటి జాయిన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకి రెడ్ కలర్ అటాచ్మెంట్స్ ఇచ్చారు కదండి. సో, నేను అలా వాటితోటి లైక్ ఇలా అప్పర్గా స్టాండ్ ప్రిపేర్ చేశాను. ప్లీజ్ అండి, నా ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కామెంట్ అండ్ కామెంట్లో సూపర్, ఓకే, గుడ్, గోయింగ్, కీప్ గోయింగ్ అని ఒక్క పాజిటివ్ కామెంట్ ఇస్తే అది చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఇస్తుందండి. అండ్ మన ఫ్యామిలీ గ్రో అవ్వాలి అని నాకు ఉంటుంది కదండి. సో, మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవ్వాలి, చాలామంది జాయిన్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ మై వ్యూయర్స్ మస్ట్ బీ ఫుల్ హ్యాపీ ఇన్ దేర్ ఇంట్రెస్టెడ్ యాక్టివిటీస్ అండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి నేను ఏదో ఒకటి చేయాలి కదండి. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్, రైట్? సో, డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్కి ఒక గివ్ అవే అన్నది నేను ప్లాన్ చేస్తున్నాను. సో, ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వాలి కదండి. సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి. అండ్ నాకు చాలా ఎంకరేజింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో, మీతో మాట్లాడుతూ నేను క్యాండీ హౌస్ కూడా కంప్లీట్గా ప్రిపేర్ చేశానండి. ఎలా ఉందండి క్యాండీ హౌస్? అండ్ ఇది వచ్చేసి
ఫ్రంట్ డోర్. దీన్ని మనం ఫోల్డ్ చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ నాట్ ఉంది కదా, అలా మనము నాట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇన్ అండ్ అవుట్ ఈజీగా వెళ్ళొచ్చు. సో దీనిలో మనం బ్లాంకెట్ ఆర్ బెడ్షీట్ ఆర్ ఇంకేదైనా కలర్ఫుల్ క్లాత్ వేసి పెట్టేసాము అంటే పిల్లలకి ఇట్ గెట్స్ లైక్ దే ప్రైవేట్ హౌస్ అన్నట్టుగా. చూడండి లోపల కూడా చూపెడుతున్నాను, నాకైతే చాలా క్యూట్ అనిపించిందండి. మీకెలా అనిపించింది ఈ హౌస్? అఫ్కోర్స్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా వాళ్ళ పిల్లల కోసం ఇలాంటి హౌస్ తీసుకొని ఉన్నారు. సో మీరు ఎలాంటి హౌస్ తీసుకున్నారు, ఎవరు దానికి ప్రిపేర్ చేశారు, సో తర్వాత మీ పిల్లలు దాన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేశారు, రండి మనం కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ లైక్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మై కిడ్స్ క్యాండీ హౌస్. చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్. సో ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. సో నేను ప్లేలిస్ట్ ప్రిపేర్ చేశాను. సో మీరు ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి మన ప్రీవియస్ లైక్ కుకింగ్, గార్డెనింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ ఒక్కసారి చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శరణ్య వ్లాగ్స్.